హెచ్సియు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ హెచ్సియు వద్ద కొద్ది రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమి వర్సిటీదేనంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. పోలీసులు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. హెచ్సియు విద్యార్థులకు ప్రతిపక్షాలు మద్దతు పలికాయి. యూనివర్సిటీలోకి వెళ్లడానికి ప్రయత్నించిన నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. విద్యార్థులను కలవటానికి ప్రయత్నించిన బీజేపీ నేత చికోటి ప్రవీణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. హెచ్సియు వద్ద ఆందోళన అయితే రోజు రోజుకి తీవ్రతరం అవుతుంది. అయితే దీని గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. కుమార్, చెప్పండి, ప్రస్తుతం హెచ్సియు దగ్గర పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ దుర్గా. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా మారిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి 400 ఎకరాల భూమి ఇప్పటికే ప్రభుత్వం టీజీఐఐసికి అయితే కేటాయించింది. ఈ నేపథ్యంలోనే ఈ భూమి తమదేనంటూ కూడా ఇటు హెచ్సిఏ విద్యార్థులందరూ కూడా ఇక్కడ ధర్నాకైతే దిగారు. ప్రస్తుతం ఏదైతే హెచ్సియు యూనివర్సిటీలోని క్లాసులన్నీ కూడా ఏదైతే బంద్కు పిలుపునిచ్చి విద్యార్థులందరూ కూడా ప్రస్తుతం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. విద్యార్థులందరూ కూడా ప్రస్తుతం ఏదైతే ఇక్కడ డప్పులతోని అలాగే పాటలతో ఇక్కడ నిరసన తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హెచ్సియు యూనివర్సిటీకి సంబంధించిన ఈ 400 ఎకరాలకు సంబంధించి టీజీఐఐసికి ఏదైతే ప్రభుత్వం కేటాయించింది దానిని ఏదైతే వెనక్కి ఇవ్వాలంటూ కూడా ప్రస్తుతం ఏదైతే ఇక్కడ హెచ్సియు విద్యార్థులు అయితే ధర్నా అయితే చేపడుతున్నారు. ప్రస్తుతం మనం హెచ్సియు విద్యార్థులను అడిగి పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మీ నిరసనకి మెయిన్ కారణం ఏంటి సార్? 400 acres అనేది ఎకలాజికలీ వెరీ రిచ్ ల్యాండ్. అది దాన్ని ఒక ప్రైవేట్ కంపెనీస్ కోసం యూజ్ చేయడం చాలా బాధాకరం. అసలు చాలా డియర్స్ అనేది స్టేట్ యానిమల్ ఆఫ్ తెలంగాణ. పీకాక్ ఇస్ నేషనల్ బర్డ్ ఆఫ్ ద ఇండియా. దాన్ని మనం చంపేస్తూ ఒక ప్రైవేట్ కంపెనీస్ కోసం ఇవ్వడం చాలా బాధాకరం. అసలు ఆ 400 acres అనేది యూనివర్సిటీకి కంపెన్సేషన్కి ఇచ్చేది మనకి. అప్పుడు అక్కడ స్పోర్ట్స్ అకాడమీ పడదాం అనుకున్నారు. ఈ ఎకలాజికల్ ల్యాండ్ మాకు కావాలని మేము కోరుకుంటున్నాం అంతే. పక్కన లేక్స్, రాక్స్ చాలా ఉన్నాయి. ఎన్విరాన్మెంట్ రిచ్ క్యాంపస్. అసలు ఇండియాలోనే హెచ్సియు అనేది చాలా ఎన్విరాన్మెంట్ రిచ్ క్యాంపస్. సో వీ నీడ్ దట్ ల్యాండ్ బ్యాక్ సార్. మొత్తానికి ఇక్కడ హెచ్సి విద్యార్థులు మాత్రం తమకు సంబంధించిన ఈ 400 ఎకరాలు యూనివర్సిటీకే ఇవ్వాలంటూ కూడా ఇక్కడ నిరసన తెలియజేస్తున్నారు. ఇక్కడ డప్పులతో పాటు పాటలతో వీళ్ళ నిరసన అయితే తెలియజేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఏదైతే బీజేవైఎం నేతలు కూడా ఇటు హెచ్సికి వచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఇక్కడ నేరుగా ఏదైతే ఇక్కడ నుంచి వాళ్ళందరినీ అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం మనం ఇక్కడ హెచ్సి విద్యార్థిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి. సార్, దిస్ ఇస్ మదన్, డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు రీసెర్చ్ స్కాలర్. ఈ భూమి 1974లో యూనివర్సిటీ స్థాపించినప్పటికీ భూములు కేటాయించింది 1975లో 2334 పైగా ఎకరాలను కేటాయించింది. కానీ వివిధ ఆ గెజిట్లో క్లియర్గా పిలిచింది ఓన్లీ అకాడమిక్ పర్పస్లో వాడుకోవాలంటే. కానీ ప్రస్తుతం ఇప్పటికీ అకాడమిక్ పర్పస్లోనే వాడారు. గచ్చిబౌలి స్టేడియానికి ఇచ్చింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండే. IIITకి 62 ఎకరాలు కేటాయించింది కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండే. వివిధ సందర్భాల్లో కేటాయించిన ప్రతి ఒక్కటి. అప్పుడు షేర్లింగంపల్లి, ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఒక మండలం వాళ్ళ కోసం ఎంఆర్ఓ ఆఫీస్ కోసం అంటే 5 ఎకరాలు కేటాయించాం. అలాగే నగరానికి చివరిగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ప్రజా రవాణా కోసం 10 ఎకరాలు డిపో కోసం కేటాయించాం. అప్పుడు టెలికాం కోసం 1 ఎకరం కేటాయించడం. ఇలా వివిధ సందర్భాల్లో కేవలం అకాడమిక్ పర్పస్లోనే కేటాయిస్తూ పోయింది. కానీ ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి గారి సర్కార్ కమర్షియల్కి వాడుతుంది. ఇక్కడేమి ఇంకొక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రావట్లేదు, మరి ఏ ఇతరది రాలేదు. కేవలం కార్పొరేట్ శక్తుల కోసం వీటిని నమ్మేయాలని చూస్తున్నారు. ప్రపంచ స్థాయి స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో పోటీ పడాలంటే ఖచ్చితంగా మనకి ల్యాండ్ ఉండాలి కదా, సఫిషియెంట్ స్పేట్, ఆ ఎన్విరాన్మెంట్ ఉండాలి కదా. మీరు ఇప్పుడు ఈ భూమి అమ్మేసి 50,000 కోట్లు తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. అదే యూనివర్సిటీ నుంచి భవిష్యత్తులో ఏ ఒక్క అబ్బాయి అయినా స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేస్తే మీకు 50,000 కోట్లు అనేది పెద్ద లెక్కే కాదు. అసలు విశ్వవిద్యాలయం లేకుండా చదువు ఇప్పుడిప్పుడే సామాన్య కుటుంబాలకి, బహుజన వర్గాలకి, శ్రామిక వర్గాలకి చదువు వెళ్తుంది. ఫస్ట్ జనరేషన్ వచ్చి చదువుకొని పోతున్నారు. ఇటువంటి హైదరాబాద్కి తలమానికమైనటువంటి ఈ విశ్వవిద్యాలయాన్ని మీరు తాకట్టు పెడుతున్నట్టు అమ్మేస్తూ ఉంటే భవిష్యత్తు తరాలు ఎటెళ్ళాలి?
ఇప్పుడున్నటువంటి సఫిషియెంట్ కూడా కోల్పోతే ఇప్పుడు ప్రస్తుతం 50కి పైగా డిపార్ట్మెంట్లతో నడుస్తుంది. భవిష్యత్తులో 100 డిపార్ట్మెంట్లకు విస్తరించాలంటే ఏంది? మా హైదరాబాద్ యూనివర్సిటీ స్టాండర్డ్ని చూసి యూజీసీ గవర్నమెంట్ 1000 కోట్లు కేటాయించింది గత 5 సంవత్సరాలు. అంటే ఇది మా ప్రతిభకు మా యొక్క పరిశోధనలకు దక్కిన ఫలితం కదా. మేమే 1000 కోట్లు మా పరిశోధనలకు మేము తెచ్చుకుంటున్నాం. అలాంటిది మా రేపు భవిష్యత్తు పిల్లవాళ్ళు ఎంతటి స్టార్ట్అప్ క్రియేట్ చేయొచ్చు ఇక్కడ. ఇది కర్మ ఏంటంటే మీ క్యాబినెట్లో ఉన్న 2 ప్రతిభావంత మంత్రులు, ఒకరు బట్టి విక్రమార్క గారు, దుద్దిల్ల శ్రీధర్ బాబు, వీళ్ళిద్దరు మా స్టూడెంట్లే. బట్టిల్ల గారు అయితే గెలిచిన 2 రోజులకి వచ్చి ఇక్కడికి వచ్చి కాఫీ తాగిపోయాడు. సో ఇంతటి మీరు రేవంత్ రెడ్డికి చెప్పకుండా ఓల్డ్ స్టూడెంట్గా ఉంటూ మాకు సపోర్ట్గా నిలవకుండా మీరు ప్రభుత్వంలో పార్ట్ అయిపోయి ఇలా చేయడం ఎంతవరకు న్యాయమని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు కూడా మాకు తోడుగా నిలవాలని కోరుకుంటున్నాం. దిస్ ఇస్ ద డాక్యుమెంట్. ఏదైతే ఇక్కడ హెచ్యూకి సంబంధించి కూడా వీళ్ళు డాక్యుమెంట్ పరంగా కూడా పెట్టుకొని పూర్తిగా వాళ్ళ నిరసన అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రస్తుతం ఏదైతే ఈ 400 ఎకరాలు కూడా ఏదైతే 50,000 కోట్లకు అమ్ముకొని వెళ్ళిపోవాలని చూస్తున్నట్టు కూడా ఇటు విద్యార్థులు తమ నిరసన అయితే తెలియజేస్తున్నారు. అలాగే మరొక పక్క ఇటు బీజేవైఎం సంబంధించిన నేతలు కూడా ఇక్కడికి వచ్చారు. కాకపోతే వాళ్ళందరినీ కూడా పోలీసులు ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్ళడం జరిగింది. అలాగే మరొక పక్క చూసినట్టే కొద్దిసేపటి క్రితమే చికోటి ప్రవీణ్ కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. చికోటి ప్రవీణ్ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోవడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర మాత్రం ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. పోలీసులు మాత్రం ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే స్టూడెంట్స్ మొత్తం అందరినీ కూడా హెచ్యూ లోపల పెట్టి గేట్ అయితే వేయడం జరిగింది. అలాగే బయట బ్యారిగేట్లు కూడా పెట్టారు. ఎవరిని లోపలికి అలౌ చేసే పరిస్థితి ఇక్కడైతే లేదు. మొత్తానికి హెచ్యూ యూనివర్సిటీకి సంబంధించి ఈ 400 ఎకరాల భూమి కూడా తమకి ఇవ్వాలంటూ కూడా విద్యార్థులు తమ నిరసన తెలియజేస్తారు. ఇప్పటికే యూనివర్సిటీలకు సంబంధించి క్లాసులకు కూడా బంద్ను పిలిపించి ప్రస్తుతం ఇక్కడ రోడ్డు మీద బైఠాయించి వాళ్ళ నిరసన అయితే తెలియజేస్తున్నారు. 400 ఎకరాలు ప్రభుత్వం వదిలేసి హెచ్యూకి ఇవ్వాలంటూ కూడా వాళ్ళైతే ప్రస్తుతం ఇక్కడ నిరసన తెలియజేసే పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ కుమార్.